ఓం త్యాగమూర్తిం తపోనిష్టం శారదార్చన తత్పరం సచ్చిదానందయోగీంద్రం ప్రత్యహం ప్రణమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. మనము ఈ బ్రహ్మసూత్రాలు గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా నిన్న ఈ జీవాత్మ గురించి మనము నిన్న తెలుసుకున్నాము. ఈరోజు ఈ ఉపనిషత్తుల్లో పరమార్థతత్వం ఏమిటి, ఉపనిషత్తులు ప్రధానంగా దేన్ని చెప్తూ ఉన్నాయి, ఉపనిషత్తుల యొక్క పరమార్థతత్వం ఏమిటి అనేది మనము ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏమిటి పరమార్థతత్వము అని అంటే, అసలు ప్రధానంగా ఉపనిషత్తులు దేన్ని గురించి చెప్తూ ఉన్నాయి, ఏ విధంగా చెప్తూ ఉన్నాయి అనేది ఒక చిన్న విశ్లేషణ. దాని గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జీవాత్మ పరమాత్మలు యథార్థ స్వరూపాన్ని నిరూపించడంలోనే ఉపనిషత్తుల పరమతాత్పర్యం. ఉపనిషత్తుల యొక్క పరమతాత్పర్యం ఏమిటి అంటే, జీవాత్మ పరమాత్మల యొక్క వాస్తవిక స్వరూపాన్ని మనకు తెలియజేయడం కోసమే ఉపనిషత్తులు ప్రధానంగా వాటి లక్ష్యం అదన్నమాట. జీవాత్మ పరమాత్మల యథార్థ స్వరూపాన్ని అంటే, మనం నిన్న చెప్పుకున్నట్లుగా బ్రహ్మాన్ని మనం ఒక వ్యష్టి రూపంలో చూస్తే అది జీవాత్మ, సమిష్టి రూపంలో అంటే సర్వ జగత్తు రూపముగా సమిష్టి దృష్టికోణమునందు చూస్తే అది పరమాత్మ. సమిష్టి దృష్టికోణమునందు చూస్తే పరమాత్మ, వ్యష్టి దృష్టికోణమునందు అంటే జీవికి విభజించి చూస్తే ఒక్కొక్క జీవిలో ఉన్నది పరమాత్మ అని కనుక ఆ దృష్టికోణంలో చూస్తే అది జీవాత్మ అన్నమాట. ఈ రెండింటి యొక్క యథార్థ స్వరూపాన్ని నిరూపించడంలోనే ఉపనిషత్తుల పరమ తాత్పర్యం ఉన్నది. ఉపనిషత్తులు ప్రధానంగా ఈ రెండింటి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలియజెప్తూ ఉంటాయి అన్నమాట. మరి ఈ ఉపనిషత్తులకి ఇంకొక పేరు, శరీరంలో ఉండే జీవుని స్వరూపాన్ని గూర్చి, శరీరంలో ఉండేటటువంటి జీవుని యొక్క స్వరూపాన్ని గూర్చి తెలుపుతున్నది కనుక ఈ బ్రహ్మసూత్రాలకు శారీరక మీమాంస అని పేరు. ఈ బ్రహ్మసూత్రాలకే శారీరక మీమాంస అని పేరున్నదన్నమాట. ఎందుకు ఈ విధంగా శారీరక మీమాంస అని పేరు వచ్చిందని మనం కాస్త పరిశీలించి చూస్తే, శారీరక మీమాంస, శరీరకుడు అంటే శరీరాన్ని ధరించినవాడు అని అర్థం అన్నమాట. శరీరాన్ని ధరించినవాడు ఎవరు? జీవుడు అన్నమాట. శరీరము దృష్టికోణంతో మనం చూస్తున్నాము. బ్రహ్మ దృష్టికోణంతో చూసినప్పుడు శరీరమే ఉండదు, శరీరం యొక్క విచారమే చేయాల్సిన అవసరం ఆ బ్రహ్మ దృష్టికోణానికి ఉండదన్నమాట. ఇప్పుడు మనము జీవభావంతో ఉండి జీవ దృష్టికోణంతో చూస్తున్నాము, శరీర దృష్టికోణంతో చూస్తున్నాం కాబట్టి ఈ శరీరాన్ని ఇక్కడ ప్రతిపాదన చేయాల్సి వచ్చిందన్నమాట. శరీరంలో ఉండే జీవుని స్వరూపాన్ని గురించి, శరీరంలో ఉండేటటువంటి జీవుడి యొక్క బ్రహ్మమే జీవుడుగా ఇక్కడ ఉన్నది అని మనం నిన్న తెలుసుకున్నాము. అలాగే అటువంటి ఆ జీవుడి ధరించినటువంటి శరీరము కాబట్టి ఇది శారీరకుని యొక్క అంటే శరీరాన్ని ధరించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి గురించి సరిగా తెలిపేటటువంటిది కాబట్టి ఆ మీమాంస, కాబట్టి దీనికి శారీరక మీమాంస అని పేరు వచ్చిందన్నమాట. ఈ జీవుడు శరీరాన్ని ధారణ చేసి ఉన్నాడు కాబట్టి జీవుని యొక్క స్వరూపాన్ని తెలిపేది కాబట్టి దీనికి ఈ శారీరక మీమాంస అనే పేరు వ్యాస భగవానుల వారు అంటే బాదరాయణ వారు ఈ పేరు నిరూపించారు దీనికి. ఇంకా ఇప్పుడు మనం విషయంలోకి వెళ్దాము. తెలిసిన దాని సహాయంతో ఉపనిషత్తులు రెండు విధములుగా ఈ బ్రహ్మాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏమిటా రెండు విధములు అని మనము పరిశీలించినట్లయితే, ఈ రెండు దృష్టికోణముల ద్వారా నీ యొక్క మనస్సుని, నీ బుద్ధిని రెండు మార్గాల ద్వారా బ్రహ్మాన్ని తెలుపుతూ ఉంటాయి అన్నమాట. మన బుద్ధి స్థాయిని బట్టి మనం ఏ మార్గంలో వెళ్ళాలనేది
మనము నిర్ణయించుకోవచ్చు అన్నమాట. కానీ ప్రధానంగా రెండు మార్గాలను, రెండు దృష్టికోణాల ద్వారా బ్రహ్మాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఒక దృష్టికోణం ఏమిటి అని అంటే, తెలిసిన దాని సహాయంతో తెలియని దానిని గుర్తించే పద్ధతి ద్వారా, అనగా తెలిసిన దాని సహాయంతో తెలియని దానిని గుర్తించేటటువంటి సహాయం అన్నమాట. తెలిసిన దాని సహాయంతో తెలియని దానిని గుర్తెరిగే పద్ధతి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఉపమానము చెప్పాలి అని అంటే, కుండ మనకి కనిపిస్తూ ఉంటుంది. కుండని బాగా పరిశీలించి, దాన్ని పూర్వాపరాలు బాగా మనం పరిశీలించి దాని యొక్క మూలాన్ని తెలుసుకునేటటువంటి విధానం అన్నమాట ఇది. అర్థమవుతుంది అనుకుంటాను. సింపుల్గా మనం చెప్పాలి అని అంటే ఇలాగా, ఇప్పుడు మన ప్రత్యక్షంగా కుండ కనిపిస్తూ ఉంటుంది. మన ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాము, ఇంట్లో తెచ్చి టేబుల్ పైన ఒక కుండని పెట్టామన్నమాట. కుండని చూసి దాని మూల స్థితి ఏమిటి, మూల పదార్థం ఏమిటి అని కుండని పరిశీలించి, కుండ యొక్క పూర్వాపరాలు పరిశీలించి మూల పదార్థాన్ని గుర్తెరిగే విధానము ఇదన్నమాట. అంటే కనిపించే వస్తువును పరిశీలించి దాని వెనకాతల కనపడకుండా ఉన్నటువంటి దాన్ని గుర్తెరిగే విధానం అన్నమాట ఇది. అంటే ప్రత్యక్షంగా తెలిసిన దాని సహాయంతో తెలియని దాన్ని గుర్తెరిగే పద్ధతి ద్వారా, ప్రత్యక్షంగా కనిపించే జగదాదుల ద్వారా పరోక్షమైనటువంటి పరమాత్మను గుర్తెరిగే పద్ధతిని శృతులు బోధిస్తూ ఉన్నాయి అన్నమాట. ప్రత్యక్షంగా మనం ఇందాక ఉపమానం చెప్పుకున్నట్లుగా కుండని గురించి చెప్పుకున్నాం, కుండామట్టి గురించి. అలాగే ఇప్పుడు అది దృష్టాంతము. ఇప్పుడు ద్రాష్టాంతికం ఏమిటి అంటే, ఈ జగత్తు మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నామరూప జగత్తు, పాంచభౌతికమైనటువంటి ఈ నామరూప జగత్తు కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఈ కనిపించేటటువంటి పాంచభౌతిక జగత్తులు యొక్క పూర్వాపరాలను పరిశీలించి దాని యొక్క మూలమైనటువంటి బ్రహ్మాన్ని గుర్తెరిగే పద్ధతి అన్నమాట ఇది. ఇది మొదటి పద్ధతి, దీన్ని చెప్తూ ఉంటుంది. అనగా కార్యం ద్వారా కారణాన్ని గుర్తెరిగే పద్ధతి, ఇది ఒక పద్ధతి అన్నమాట. కార్యం అంటే జగత్తు కనిపిస్తూ ఉంటుంది, నామరూప జగత్తు అనేది కార్యం. ఈ జగత్తును చూస్తూ ఈ జగత్తును సత్యమని భావన చేసి, ఈ జగత్తు యొక్క పూర్వాపరాలు ఏమిటి అని మనం పరిశీలించి, ఈ జగత్తుని బాగా పూర్వాపరాలు పరిశీలించి దాని వెనకాతలు ఉన్నటువంటి కారణాన్ని మనం గుర్తెరిగే పద్ధతి అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కుండని పరిశీలించి దాని వెనక ఈ కుండ మట్టితో చేయబడింది, దీని యొక్క మూల స్వరూపం మట్టి, కుండ మాత్రం పైకి వ్యక్తమైందే కానీ కుండంతా మట్టే దీని యొక్క మూల కారణము. అంటే కార్యమైనటువంటి కుండని గుర్తెరిగి చూసి దాన్ని పూర్వాపరాలు పరిశీలించి దానికి వెనకాతల కారణమైనటువంటి మట్టిని మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఈ పద్ధతి ఒక పద్ధతి. ఉపనిషత్తులు అలాగే ఏ విధంగా అంటే, ఈ పంచభౌతిక జగత్తును గనక మనం పరిశీలించి దాని వెనకాతలు ఉన్నటువంటి దానికి కార్యమైనటువంటి నామరూప జగత్తులను పూర్వాపరాలు పరిశీలించి కారణమైనటువంటి బ్రహ్మాన్ని గుర్తెరిగే పద్ధతిని ఉపనిషత్తులు ఒక దృష్టికోణముగా మనకు బోధిస్తూ ఉన్నాయి అన్నమాట. సరే, ఉపనిషత్తులు ఇంకో రెండో దృష్టికోణాన్ని ఏమి చెప్తూ ఉన్నాయి అంటే, ఇక రెండవ పద్ధతి అధ్యారోప పద్ధతి అని అంటారు అన్నమాట. దీన్ని అధ్యారోపం అంటే, ఇప్పుడు ఉన్నది వాస్తవికంగా ఒక వస్తువు అయితే దానిపైన ఇంకొక వస్తువు ఆరోపించబడింది అని అంటారు అన్నమాట. అధ్యారోప పద్ధతి అంటే ఇప్పుడు దీనికి న్యాయ దర్శనంలో ఏం చెప్తారు అని అంటే, ఇప్పుడు మనకి ఫలానా శాస్త్రి గారి మనం వీధిలో వెళ్తూ ఉన్నాము, శాస్త్రి గారి ఇంటికి వెళ్ళాలి. శాస్త్రి గారి ఇల్లు ఎక్కడండి
అని మనము పక్క ఎవరినైనా దారిలో ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటాము. వాళ్ళు ఏం చెప్తారు, అదిగో అయ్యా అక్కడ ఆ వీధిలో ఆ వీధి చివర చక్కగా 2 అరుగులు కనిపిస్తూ ఉన్నాయి, అక్కడే ఒక వేప చెట్టు కూడా ఉన్నది ఇంటి ముందు, చూసారా, ఆ వేప చెట్టు అరుగులు ఉన్నటువంటి ఇల్లే, ఆ వేప చెట్టు ఉన్నటువంటి ఇల్లే ఆ శాస్త్రి గారి ఇల్లు అని మనకి పక్క వాళ్ళు చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత సరే, ముందు మనము వేప చెట్టుని గుర్తిస్తాం కానీ ఇంటిని గుర్తించము. ఇల్లు కనిపించదు, ఇల్లు ఒక పక్కకు ఉంటుందన్నమాట, మనకి ఇల్లు కనిపించదు. వేప చెట్టు మాత్రం రోడ్డుకి ఎదురుగా స్థూలంగా మనకి కంటికి కనిపిస్తూ ఉంటుంది. వేప చెట్టును గుర్తెరిగి తిన్నగా అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి ఆ వేప చెట్టుకి ఎదురుగా అరుగులు ఉంటాయి, చక్కగా ముగ్గులు వేసి అలికి అంతా అరుగులు ఉంటాయి, ఆ అరుగులు ఉన్నటువంటి ఇల్లే శాస్త్రి గారి ఇల్లు అని మనము ముందు వేప చెట్టును చూస్తాము, తర్వాత వేప చెట్టును దాటేస్తాము, దాటి వీధి గుమ్మంలో అడుగుపెట్టి లోపలికి వెళ్ళి ఇంట్లోకి వెళ్తామన్నమాట. ఇక మనం వేప చెట్టు వైపు చూడమన్నమాట. కానీ ఆ ఇంటిని గుర్తెరగడానికి ముందు మనం వేప చెట్టునే ప్రధానంగా తీసుకున్నాం అన్నమాట. దీన్ని అధ్యారోప పద్ధతి అని అంటారు ఈ న్యాయ దర్శనంలో. అది ఇక్కడ శంకర భగవత్పాదులు ఏ దర్శనాన్ని కూడా ఆ దర్శనాలలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలను స్వీకరించవచ్చని మనకి చెప్తూ ఉన్నారు. ఈ విధంగా దీన్ని అధ్యారోప పద్ధతి అని అంటారు అన్నమాట. ఇంకొక ఉపమానం చెప్పాలంటే, ఇక్కడ మనం ఒక హాల్లోకి వెళ్ళాము, ఆ హాల్లో మనం ఒక చైర్ని వెతుకుతూ ఉన్నాము, మనకు కావాల్సింది ఒక చెక్కతో చేసినటువంటి కుర్చీ అన్నమాట. కానీ హాల్ అంతా ప్లాస్టిక్ కుర్చీలే ఉన్నాయన్నమాట. ఈ రోజుల్లో అంతా ప్లాస్టికే కదా, ఏ ఫంక్షన్ హాల్కి వెళ్ళినా. కానీ మనము చెక్క కుర్చీని వెతుకుతూ ఉన్నాం, ఎందుకంటే నిన్న మన ఇంట్లో నుంచి చెక్క కుర్చీ తెచ్చి పెట్టారు అక్కడ. ఇప్పుడు మనం చెక్క కుర్చీ, మన కుర్చీ మనం తీసుకెళ్ళడం కోసం మనం వచ్చాము. వచ్చి నాయన నిన్న మా ఇంట్లో నుంచి చెక్క కుర్చీ తీసుకొచ్చారు, ఇక్కడ అన్నీ ప్లాస్టిక్ కుర్చీలే కనిపిస్తూనే చెక్క కుర్చీ కనిపించట్లేదే, ఎక్కడుంది చెక్క కుర్చీ, కాస్త చెప్తావా, నిన్న మీరే కదా తీసుకొచ్చారు, మీ ఫంక్షన్ అయిపోయింది, మరలా మా కుర్చీ మేము తీసుకెళ్తాము అని అన్నారు. అడిగితే వాడు ఏం చెప్తాడు అని అంటే, అదిగోండి అక్కడ ఆ మూల ఒక బెడ్షీట్ కప్పి ఉంది చూసారా, ఆ బెడ్షీట్ కప్పి ఉంది చూశారు కదా, ఆ బెడ్షీట్ తీస్తే దాని కింద మీ చెక్క కుర్చీనే ఉందండి, ఇక్కడి నుంచి కుర్చీలా కనిపించదు, బెడ్షీట్ కప్పారు, ఆ బెడ్షీట్ తీయండి చెక్క కుర్చీ కనిపిస్తుంది అంట. మనం వెళ్ళి ఆ బెడ్షీట్ని తీసేసి చెక్క కుర్చీ కనిపిస్తుంది, మన కుర్చీ మనం తెచ్చుకుంటాం అన్నమాట. దీన్ని అధ్యారోప పద్ధతి అని అంటారు. ముందు అధ్యారోపాన్ని గుర్తెరిగి తరువాత ఇది ఆరోపింపబడిందన్న దాని పూర్వాపరాలు పరిశీలించి ఇది ఆరోపింపబడింది అని గుర్తెరిగి ఆ ఆరోపణను తొలగించి వాస్తవాన్ని గుర్తెరిగే పద్ధతి అన్నమాట. ఇది ఒకటి అధ్యారోప పద్ధతి. ఇది రెండవ పద్ధతి. దీన్ని అధ్యారోప పద్ధతి అని అంటారు. ఏ విధంగా అంటే, బ్రహ్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైనది, దాని మీద ఈ జగత్తు ఆరోపించబడినది. బ్రహ్మము నిర్గుణము, నిత్యము, శుద్ధమైనది ఇత్యాది లక్షణాలు ఎన్నో మనం చెప్పుకున్నాం కదా. ఇటువంటి బ్రహ్మము పైన దానికి భిన్నమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ జగత్తు ఆరోపింపబడింది, అధ్యసింపబడింది అని మనము గుర్తెరిగే పద్ధతి అన్నమాట. ముందు ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని పరిశీలించి ఇది బ్రహ్మము మీద ఏ విధంగా ఆరోపింపబడిందో చెప్పి దీని ఆరోపానికి ఆధారమైనది ఒకటి ఉందని చెప్పి చివరికి ఈ ఆరోపిత జగత్తును నిషేధించి ఇక మిగిలినది బ్రహ్మయే అని సాధకుడు తెలుసుకోవడం అన్నమాట. ఈ పద్ధతి మనము సరిగా తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనకి అర్థమవుతుంది. ముందు ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని పరిశీలించి ఈ జగత్తు యొక్క పూర్వాపరాలను మనము పరిశీలించి ఇది బ్రహ్మ మీద ఏ విధంగా ఆరోపింపబడిందో మనము దాని యొక్క ఈ పూర్వాపర పరిశీలనలోనే ఇవన్నీ కూడా వస్తాయి. ఇది ఏ విధంగా ఈ బ్రహ్మ యొక్క లక్షణం ఏమిటి, ఈ నామరూప జగత్తు యొక్క లక్షణం ఏమిటి, ఈ రెండు భిన్నమైనటువంటి లక్షణాలు కదా. మరి ఈ నామరూప జగత్తు యొక్క లక్షణాలను పూర్వాపరాలను పరిశీలించి ఇది
ఆ సత్యమైనటువంటి బ్రహ్మ మీద ఇది అధ్యసింపబడిందే కానీ ఇది వాస్తవం కాదు అనే విషయాన్ని గుర్తెరిగి తరువాత ఈ అధ్యాసను మనకి తెలిసింది కాబట్టి దీన్ని తొలగించేసుకొని మనము సరైనటువంటి మూలంలో నిలబడేటటువంటి ఈ విధానం అనగా బ్రహ్మమే సత్యము, జగత్తు అసత్యమని తెలుసుకునేటటువంటి విధానం అన్నమాట. దీన్ని అధ్యారోప పద్ధతి అని అంటారు. దీని ఆరోపానికి ఆధారమైనది ఒకటి ఉంది అని చెప్పి, ఈ జగత్తు ఒకటి ఉన్నది అని అంటే జగత్తు కార్యరూపంగా కనిపించే ఈ జగత్తును మనం పరిశీలించి కార్యము కనిపిస్తూ ఉన్నది అని అంటే కార్యానికి కారణం ఒకటి ఉండి తీరాలి కదా. కారణం లేకుండా కార్యం ఉంటుందా? ఇప్పుడు ఈ బుక్ ఉన్నది, ఈ నోట్బుక్ ఉన్నది, నేను ఆ గ్రంథం చదివి ఈ నోట్బుక్లో రాసుకున్నాను, ఈ నోట్బుక్ ఉన్నది. ఈ నోట్బుక్ అనేది మనకు స్థూలంగా కనిపిస్తూ ఉన్నది అని అంటే ఈ నోట్బుక్ ఈ స్థూలంగా కనిపిస్తూ పేపర్లతోటి అట్టలతోటి చక్కగా అందమైనటువంటి బొమ్మలతోటి కనిపిస్తున్నటువంటి ఈ నోట్బుక్ మన కంటికి ముందు ఉన్నది అంటే దీనికి వెనకాతల ఈ పేపర్ తయారు కావడానికి ఒక మూల పదార్థం అనేది ఒకటి ఉన్నది కదా. చెట్టు ఉన్నది, ఆ చెట్టుని యొక్క బెరడులు, ఆ కాండము ఇవన్నీ తీసి ఆ చెట్టు నుండి ఈ పేపర్లన్నీ తయారు చేస్తారన్నమాట. దీని యొక్క కారణం ఏమిటి? ఈ నోట్బుక్ అనేటటువంటి కార్యానికి కారణం ఏమై ఉన్నది అని అంటే చెట్టే కార్యమై ఉన్నది. ఎండిపోయిన వృక్షముల నుంచి దీన్ని తయారు చేస్తారన్నమాట. ఈ వృక్షములే ఈ నోట్బుక్కి కారణమై ఉన్నదన్నమాట. అలాగే ఈ కార్యమైనటువంటి ఈ నామరూప జగత్తుకు కారణం అనేది ఒకటి ఉండాలి కదా. కార్యం కనిపిస్తున్నప్పుడు కారణం ఉండాలి కదా. కాబట్టి ఈ కార్యం యొక్క పూర్వాపరాలు మంచిగా పరిశీలన చేసి దీని యొక్క అనిత్యత్వాన్ని గుర్తెరిగి దీని వెనకాతల కారణం అనేటటువంటి బ్రహ్మం ఒకటి ఉన్నది, దాని యొక్క సత్యత్వాన్ని గుర్తెరిగి ఆ బ్రహ్మం యొక్క సత్యత్వాన్ని గుర్తెరిగే విధానమే ఈ అధ్యారోప పద్ధతి మనకి రెండవదిగా ఉపనిషత్తు చెప్తూ ఉన్నది. చివరికి ఈ ఆరోపిత జగత్తును నిషేధించి ఇక మిగిలినది బ్రహ్మయే అని సాధకునికి తెలపడం ఈ పద్ధతి అన్నమాట. ఈ పద్ధతిని అధ్యారోప పద్ధతి అని అంటారు. ఏ విధంగా అంటే మనకి జగత్తు యొక్క పూర్వాపరాలు, పాంచభౌతికమైనటువంటి ఈ జగత్తు యొక్క పూర్వాపరాలను కనుక మనం పరిశీలించి తెలుసుకున్నట్లయితే, శాస్త్రం చెప్పినట్లుగా దాన్ని పరిశీలించి తెలుసుకున్నట్లయితే అది వాస్తవికము కాదు, అది బ్రహ్మము కార్యమైనటువంటి ఈ జగత్తు కారణమైనటువంటి బ్రహ్మ పైన ఇది అధ్యసింపబడింది, ఆరోపింపబడింది. మన మానవుని యొక్క అజ్ఞానము చేత ఇది ఆరోపింపబడిందని తెలుసుకొని ఈ ఆరోపితాన్ని తొలగించేసి వాస్తవాన్ని గుర్తెరగే పద్ధతి ఇది రెండవ పద్ధతి అన్నమాట. ఇప్పుడు రెండు పద్ధతులుగా మనము ఉపనిషత్తులు మనకి బ్రహ్మాన్ని గుర్తెరిగే విధానాన్ని చెప్తూ ఉన్నాయి. ఏ విధంగా రెండు పద్ధతులు అంటే, ఒకటి వాస్తవికంగా జగత్తున్నది అని అజ్ఞానంతో దాన్ని జగత్తును గుర్తెరి ఉండి ఈ జగత్తును పరిశీలించే పద్ధతి ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఇది వాస్తవం కాదు, దానిపైన ఇంకొకటి ఆరోపింపబడి మనమే ఆరోపింపజేసి ఆ ఆరోపితాన్ని పూర్వాపరాలను పరిశీలించి ఆరోపితాన్ని మనమే వేశాం కాబట్టి మనమే తొలగించేసి మూలాన్ని గుర్తిరిగే పద్ధతి అన్నమాట. ఇది ఒక రెండవ పద్ధతి. ఉపనిషత్తు ఈ రెండవ పద్ధతినే ప్రధానంగా చెప్తూ ఉంటుంది అన్నమాట. ఏ విధంగా అంటే, ఆరోపిత పద్ధతి ఏమిటి? ఇప్పుడు మనిషి తన బుద్ధికి తాను ఆరోపించుకున్నాడు ఈ నామరూప జగత్తును, కాబట్టి ఇది సత్యముగానే కనిపిస్తూ ఉంటుంది. తన బుద్ధికి తాను ఆరోపించుకొని సత్యముగానే స్థిరమయ్యాడు కాబట్టి దీన్ని తొలగించయ్యా, ఇది అసత్యము అని ఎవరైనా వచ్చి బోధిస్తే, కాదు ఇది స్థూలంగా కనిపిస్తూ ఉన్నది, ఇంద్రియాలకు గోచరమవుతున్నది, ఇది అసత్యం అని ఎలాగంటామని
నమ్మలేమన్నమాట. కాబట్టి శాస్త్రమే ఇంకొక అధ్యాస చేసింది. మనిషి అజ్ఞానంతో అధ్యాస చేసుకున్నాడు ఈ సంసారాన్ని, నామరూపాలను అధ్యాస చేసుకున్నాడు. అలాగే ఈ అధ్యాసను తొలగించడానికి శాస్త్రం ఇంకొక అధ్యాసను చేసిందన్నమాట. ఏమిటి అధ్యాస అంటే, జీవుడు బ్రహ్మమే జీవుడుగా వచ్చి హృదయ గుహలో ప్రవేశించాడు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. అలాగే ఈ జగత్తు యొక్క సృష్టి క్రమాన్ని కూడా చెప్తుంది. వాస్తవికంగా జగత్తు లేదు, సృష్టి క్రమము లేదు. అవాస్తవికమైనటువంటి నీ భ్రమను తొలగించడం కోసము అవాస్తవికాన్ని సృష్టించి చెప్తూ ఉన్నది శాస్త్రం. ఎలాగైతే ముళ్ళును మనం ముళ్ళుతోనే తీయాలి, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే పువ్వుతో తీయాలంటే అది రాదన్నమాట. అలాగే మన ముళ్ళు గుచ్చుకున్నది అంటే అంతకన్నా బలమైనటువంటి ముళ్ళును ఇంకో దాన్ని గుచ్చి ముందు గుచ్చుకున్న ముళ్ళును తీసే విధానం అన్నమాట ఇది. మనము అజ్ఞానంతో బలంగా స్థిరంగా ఈ నామరూప జగత్తును అధ్యసింపజేసుకున్నాము అన్నమాట. బ్రహ్మ పైన ఈ నామరూప జగత్తును మనం అజ్ఞానంతో స్థిరం చేసుకున్నాము. ఈ అజ్ఞానంతో స్థిరం చేసుకున్నటువంటి మనం కలిగించుకున్నటువంటి ఈ అధ్యాసకు ఈ తొలగించడం కోసము శాస్త్రం ఇంకొకటి అధ్యాస చేసిందన్నమాట. మన అధ్యాస తెలియక చేసిన అధ్యాస, శాస్త్రము తెలిసి చేసే అధ్యాస. తెలియక మనము కాల్లో ముళ్ళు గుచ్చుకున్నాము, దానికి తెలిసే మన కంటికి కనిపిస్తూ తెలిసేటట్లుగానే ఇంకొక ముళ్ళును గుచ్చి తీస్తామన్నమాట. అలాగే అజ్ఞానం ద్వారా మనము తెలియక ఈ నామరూప జగత్తు సత్యమని భ్రమపడుతున్నాము. అంతటి భ్రమమును ఇది ఈ సంసారం ఈనాటిది కాదండి. ఈ సృష్టి ఆది నుండి ఈ సంసారం ఉండనే ఉన్నది. ఏ విధంగా అయితే శంకర భగవత్పాదులు చెప్పారు, ఇది ఈ అజ్ఞానము ఈ మాయ అనేది ఎప్పటిది అని ఆశంకించి ఇది అనాది, ఈ అజ్ఞానం అనేది అనాది అని శంకరాచార్యుల వారు చెప్పారన్నమాట. అంటే ఈ అధ్యాస అనేది అనాది అన్నమాట. ఇంత బలమైనటువంటి ఈ అధ్యాసను తొలగించడం కోసము, అంతకన్నా బలంగా నువ్వు నమ్మడం కోసము ఈ శాస్త్రం ఇంకొక తెలిసి అధ్యాస చేసింది. మనము తెలియక అధ్యాస చేసుకున్నాము ఈ నామరూప జగత్తును. శాస్త్రము తెలిసి అధ్యసిస్తోందన్నమాట. ఏం అధ్యసిస్తోంది? ఉన్న బ్రహ్మము నీ హృద్గుహలో జీవుడుగా వచ్చి కూర్చున్నాడని చెప్తూ ఉంటుంది ఉపనిషత్తులు. మరలా రెండో దృష్టికోణం ఏం చెప్తుంటుంది? ఈ సృష్టి క్రమము ఏర్పడింది. సృష్టి ముందు ఆకాశం ఉన్నది, బ్రహ్మము నుండి ఆకాశం వచ్చింది, ఆకాశం నుండి వాయువు వచ్చింది, వాయువు నుండి అగ్ని వచ్చింది, అగ్ని నుండి జలం వచ్చింది, జలము నుండి పృథివీ వచ్చింది. ఈ విధంగా ఈ క్రమాన్ని తెలుపుతూ ఉంటుంది అన్నమాట. ఇది కూడా వాస్తవికంగా జగత్తు లేదు, జగత్తు క్రమము రాలేదన్నమాట. అసలు లేనిదాన్ని ఉన్నట్లుగా చెప్తుందన్నమాట. తెలిసి చేసే అధ్యాస శాస్త్రం, తెలియక చేసినటువంటి అధ్యాస నీ అజ్ఞానం. అర్థమవుతుంది అనుకుంటాను ఇక్కడ. మనం తెలియక చేసుకున్నటువంటి మన ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసము శాస్త్రము తెలిసి ఒక అధ్యాస చేస్తూ ఉన్నదన్నమాట. తెలిసి కూడా అసత్యాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నది. ఏ విధంగా అంటే, మనం కుర్చీ పైన ఆ దుప్పటి కప్పినట్లుగా చివరికి మనం అక్కడి దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటి తీసి పక్కన పడేసి మన కుర్చీని మనం తెచ్చేసుకుంటాము. అలాగే మనము ఈ అధ్యాసను పరిశీలించి చూసి, వాస్తవికంగా పంచభూతాలు ఒకదాని నుండి ఒకటి వచ్చినాయి, మరలా ఈ విధంగా ఏ విధంగానైతే జగత్తులు వచ్చిందో క్రమము మరలా అదే విధంగా లయం అవుతూ ఉన్నది అనే విధానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అసలు వాస్తవికంగా పంచభూతాలు లేవు, అవి రావడము లేదు, పోవడము లేదు. అంటే సృష్టి లేదు, లయము లేదు అని మనము సాధన ద్వారా తెలియబడుతుంది అన్నమాట. ఈ విధంగా తెలిసినప్పుడు ఉన్నది బ్రహ్మమే అని తెలుసుకుంటాము. ఇది ఒక విధానం. ఈ రెండు దృష్టికోణాలను కూడా ఈ ఉపనిషత్తులు ప్రతిపాదన చేస్తూ ఉన్నాయి. తెలియక చేసే అధ్యాసను తొలగించడం కోసము శాస్త్రము తెలిసి ఒక అధ్యాసను చేస్తూ ఉన్నదన్నమాట. ఇప్పుడు మరలా ఇంకొక విషయానికి వెళ్దాం. ఈ రెండు పద్ధతుల ద్వారా బ్రహ్మతత్వాన్ని బోధించడానికే శృతులు జగత్ సృష్టి అయిందని చెబుతున్నది. జగత్తును గూర్చి వాటికి
తాత్పర్యమేది లేదు. జగత్తును గూర్చినటువంటి జగత్తు క్రమము చెప్తున్నది కదా, దాని తాత్పర్యము, దాని సారాంశం అంటూ ఏమీ లేదు. సారాంశమే లేనటువంటి దాన్ని ప్రతిపాదన చేసి ఈ సారాన్ని పట్టుకునేటటువంటి విధానం అన్నమాట. అలాగే తెలుసుకున్నాం మనం ఇందాక. ఈ జగత్తు క్రమము గురించి మనం తెలుసుకున్నందువలన దాని యొక్క తాత్పర్యం ఏమీ లేదు, దాని ప్రయోజనం లేదు. దాన్ని అది వచనార్థంగా తీసుకొని దాని మూలార్థాన్ని మనం అయినటువంటి బ్రహ్మాన్ని గుర్తెరిగే పద్ధతి ఈ వచనార్థం మనకి దేనికి ఉపయోగపడుతుంది అని అంటే మూలార్థాన్ని గుర్తెరగడానికి ఈ వాచ్యార్థం ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఈ పద్ధతి అన్నమాట. అట్లే చిత్తశుద్ధి ద్వారా జ్ఞానాన్ని పొందడానికై వివిధ ఉపాసనలను కూడా శృతి తెలుపుతున్నది. పురాకృత పుణ్యం చేత ఏ విధంగా అట్లే చిత్తశుద్ధి ద్వారా జ్ఞానాన్ని పొందడానికై దీన్ని క్రమముక్తి అని అంటారన్నమాట. చిత్తశుద్ధి ద్వారా జ్ఞానాన్ని పొందడానికై వివిధ ఉపాసనలను కూడా శృతి తెలుపుతున్నది. ఉపాసనలు శృతి తెలుపుతున్నది అంటే ఉపాసనలు అనేవి సగుణము కదా, నిర్గుణం కాదు కదా. అవును, సగుణమే. మరి సగుణము అని తెలుపుతున్నవేమిటి అంటే చిత్తశుద్ధికి సగుణ ఉపాసన అనేది ప్రధానంగా మంచిగా ఉపయోగపడుతుంది. శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చిత్తశుద్ధి కావాలి అంటే సగుణ ఉపాసనకు మించినటువంటి మార్గం లేదు అనేది శాస్త్రాలు మంచిగా చెప్తూ ఉన్నాయి అన్నమాట. ఆ చిత్తశుద్ధి అయిన తరువాత మనం ఇందాక ఏ విధంగా శాస్త్రి గారి ఇంటికి వెళ్ళాలంటే వేప చెట్టును ముందు పట్టుకుని తరువాత వేప చెట్టుని వదిలేసి ఇంట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక వేప చెట్టు దృష్టి మనకు ఉండదు. అలాగే ముందు సగుణాన్ని ఉపాసన చేసి అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత వాస్తవిక జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా సగుణం యొక్క ఆవశ్యకత, దాని యొక్క ప్రాధాన్యత అతగాడి బుద్ధిలో ఇక ఉండదన్నమాట. సర్వం నిర్గుణంగానే, సర్వం బ్రహ్మంగానే తెలియబడుతూ ఉంటుంది. అందువలన అంతఃకరణ శుద్ధికి సగుణం అనేది మంచిగా ఉపయోగపడుతుంది. మంచి సగుణ ఉపాసన అనేది మంచిగా దోహదపడుతుంది. కాబట్టి ఈ పూర్వ గురువులు శిష్యునికి ఫస్ట్ సగుణాన్నే ప్రధానంగా ఉపాసన అతగాడికి ఉపదేశాన్ని బోధిస్తారన్నమాట. సగుణాన్ని నువ్వు మంచిగా ఉపాసన చెయ్యి, తద్వారా నీకు అంతఃకరణం శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి అయినటువంటి అంతఃకరణం జ్ఞానాన్ని పొందుతుంది. ఈ విధంగా గురుదేవులు శిష్యుని ఈ విధంగా, శిష్యుని యొక్క బుద్ధిని ఈ విధంగా నడిపిస్తూ ఉంటారు. పురాకృత పుణ్యం చేత సహజంగానే ఆత్మసాక్షాత్కారం పొందగల వారికి ఉపాసనలతో పని లేదు. ఉపాసనలు ఎటువంటి వారికి అంటే ఈ అంతఃకరణం శుద్ధి కాని వారికే. కానీ అంతఃకరణము స్వతహాగా శుద్ధి అయ్యి పురాకృత పుణ్యం చేత చిన్న వయసులోనే అంతఃకరణ శుద్ధి అయ్యి ఆత్మసాక్షాత్కారం అంటే వాస్తవిక స్థితిని తెలుసుకున్నటువంటి వారికి ఈ ఉపాసనలు, శృతులు చెప్పేటటువంటి ఉపాసనలతోటి పని లేదు. అందరూ అన్ని ఉపాసనలు చేయవలసిన అవసరం లేదు. ఇది అద్వైత సంప్రదాయం అన్నమాట. అన్ని ఉపాసనలు కూడా అందరి కోసము నిర్దేశింపబడింది ఉపనిషత్తు అని చెప్పడానికి వీల్లేదు. బుద్ధి యొక్క స్థాయిని బట్టి వారికి ఆయా బుద్ధి స్థాయిని బట్టి గురుదేవులు వారికి ఆ విధమైన ఆ బుద్ధికి తగినట్లుగా ఉపదేశాన్ని ఇస్తూ ఉంటారు. ఉపాసనలు శృతుల్లో చెప్పబడినటువంటి ఉపాసనలు ఆ అధికార భేదాన్ని బట్టి ఉన్నాయి. కానీ అందరికీ అన్ని ఉపాసనలు అన్వయమవుతాయి అని చెప్పడానికి వీల్లేదన్నమాట. ఈ విధంగా మనము ఈరోజు ఈ ఉపనిషత్తుల యొక్క పరమార్థతత్వం ఏమిటనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. రేపేం తెలుసుకోబోతున్నామంటే అద్వైతికి ఎవరితోనూ విరోధం లేదు అనే విషయాన్ని మనము రేపు తెలుసుకోబోతూ ఉన్నాము. ఓం శాంతి శాంతి శాంతి.